కానీ నేను నా ప్రార్థన మీతోని ఎలక్షన్ నడిచిపోయినాక కలిసిపోవాలి. మళ్ళీ నిన్నటిదాకా తనుకున్నా గుద్దుకున్నా తెల్లారి నుంచి, ఎందుకంటే వచ్చే యుద్ధానికి సిద్ధం కావాలి. జిల్లా పరిషత్కు మండల పరిషత్కు సిద్ధం కావాలి. ఇప్పటి నుంచే నేను జాన్సన్ గారిని కోరుతున్నా, మండలాల వారీగా సమావేశాలు పెట్టుకోండి. మండలాల వారీగా ఇప్పటి నుంచే అవసరమైతే సమన్వయ కమిటీలు వేసుకోండి. మంచి అభ్యర్థులను మీరే దేవులాడుకోండి. జనరల్గా ఉంటాయి, ఎట్లా పంచాయతీలు ఉంటాయి, అరే నాకు కావాలంటే నాకు కావాలని. కానీ మర్చిపోకండి, 2-2.5 ఏళ్ళలో మన గవర్నమెంట్ వస్తుంది. వచ్చినాక కొంతమంది నామినేటెడ్ పొజిషన్లు తీసుకోండి. మార్కెట్ కమిటీలు ఉంటాయి, డైరెక్టర్లు ఉంటాయి, ఇతరత్ర జిల్లా స్థాయి నామినేషన్ పదవులు ఉంటాయి. ఎవరన్నా కొంత సర్దుబాటు ధోరణి అవలంబిస్తే పార్టీకి లాభం అవుతుంది. అట్లా ఇప్పుడు కొత్త కమిటీలు కూడా వేసుకోబోతా ఉన్నాం. మనం ఇప్పుడు తొందరలోనే మనం ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఇల్లులంతా అయిపోయాక మెంబర్షిప్, కొత్త జిల్లా కమిటీలు, కొత్త మండల కమిటీలు, రాష్ట్ర కమిటీ మొత్తం వేసుకోబోతా ఉన్నాం. కాబట్టి కొంతమంది పార్టీ కమిటీల దిక్కురండి, పార్టీకి పనిచేయండి. కొంతమంది ప్రజాక్షేత్రంలో కొట్లాడండి. కొంతమంది నామినేటెడ్ పదవులు తీసుకుంటాం, మాకు టైం ఉందనుకుంటోళ్ళు నామినేటెడ్ పదవి తీసుకోండి. ఆ రకంగా అందరం కలిసికట్టుగా పార్టీని కాపాడుకుంటూ ముందుకు పోదాం. కానీ ఒకటి మాత్రం నేను పక్కగా చెప్తున్నా, మీరెవ్వరు కూడా బాధపడవలసిన అవసరం లేదు. కొంత అవుతుంటాయి సంఘటనలు. ఇప్పుడు ఎల్లారెడ్డిలో ఒక సంఘటన జరిగింది, సూర్యాపేటలో ఒక సంఘటన జరిగింది, అట్లాగే ఖానాపూర్లో కూడా మొన్న ఒక సంఘటన జరిగింది. అక్కడ సోమారిపేట అనేది సోమారిపేట ఎర్రచింతల్ గ్రామ సర్పంచ్ బండారి పుష్ప గారి భర్త రవీందర్ గారు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఇట్లాంటి నిజానికి మా అందరికీ చాలా బాధ కలిగించే పరిస్థితి. ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే నేను ఫోన్ చేసిన అదే రోజు జాన్సన్కు, రమ్మంటావా తమ్మి ఏంది అంటే, ఇక ఎలక్షన్ నడుస్తుందన్న, ఈ లొల్లిలో ఎవరి లొల్లిలో వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు వద్దు కొన్ని రోజులైనాక పోదాం మనం అని చెప్పిండు. నా రిక్వెస్ట్ మీతో దయచేసి ఎవరు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఈ ఆత్మహత్యలు కొట్లాటలు ఇవి మంచిది కాదు. ఎలక్షన్ తిరిగి కొట్లాడదాం. అవతలోడు మన మీద దాడి చేస్తే మన మీదకి వస్తే అందరం కలిసికట్టుగా ఎదుర్కొందాం, వాళ్ళ దౌర్జన్యాలను తిప్పికొడదాం. అంతేగాని ఈ రకంగా బేజారు కావద్దని నా రిక్వెస్ట్. ఇంకొక రిక్వెస్ట్ కూడా మీ అందరితో నా ప్రార్థన, అద్భుతంగా 2 ఏళ్ల నుంచి మంచి పోరాట పటిమ ప్రదర్శించి ఇవాళ నిజానికి చాలా గొప్ప ఫలితం మీరు సాధించినారు. ఖానాపూర్లోనే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలా ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ బిత్తరపోయే ఫలితాలు వస్తున్నాయి. వాళ్ళు పరిశాన్ అవుతున్నారు, అరే గిట్లా గులాబీ సేనలో గింత పోరాట పటిమ ఉందా, కేసీఆర్ దళంలో గింత కత్తున్నదా, అయిపోయింది అనుకున్న పార్టీ మళ్ళొక్కసారి లేచి రుకులాడుతుంది కదా, గులాబీ జెండా గల్లీలు ఎగురుతుంది కదా అని కాంగ్రెస్ వాళ్ళు బీరిపోయే పరిస్థితి వచ్చింది. రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో వాళ్ళ ఈపు విమానం మోగే విధంగా బ్రహ్మాండమైన తీర్పిచ్చే విధంగా ఐకమత్యంగా కొట్లాడదాం. టికెట్ ఒకరికే వస్తుంది, కానీ ఎవరు నారాజు కావద్దు, నొచ్చుకోవద్దు, జర కలిసిమెలిసి పనిచేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ, ఇప్పుడు ఏం చేద్దామంటే దయచేసి అందరు ఒక్కసారి వస్తే ఎవరికి ఫోటోలు రావు, ఎవరికి ఏం రావు. ముందు గెలిచిన సర్పంచులు, గౌరవ సర్పంచులు, ఒకవేళ లేడీస్ ఉంటే వాళ్ళ భార్యలు, అదే వాళ్ళ మన భర్తలు, లేడీస్ ఉంటే సర్పంచ్గా వారు ఇద్దరు రండి. మిగతా ఒకరి తర్వాత ఒకరు మండల్ బై మండల్ పిలుస్తాం. వాటిని దయచేసి వారిని సెపరేట్గా వారిని కలుద్దాము. మీరు మిగతా వాళ్ళు దయచేసి ఆగాల. ఓన్లీ ఫస్ట్ సర్పంచ్ల తర్వాత వారికి సన్మానం చేసుకున్న తర్వాత మిగతా వాళ్ళందరం కూడా ఫోటోలు దిగుదాం. ఎవరు తొందరపడద్దని చెప్పి కోరుతూ, జై తెలంగాణ.